శక్తిపాత దీక్ష తీసుకున్న తర్వాత క్రియలు ప్రత్యక్షం కావటం లేదని చాలామంది సందేహిస్తూ ఉంటుంటారు. దానికోసమే ఈరోజు నేను ఈ వీడియో చేయటం అన్నమాట. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, శక్తిపాత పరంపర అనేది ఇప్పుడు ఏదో కొత్తగా పుట్టింది కాదు. ఇప్పటి నుంచో అతి ప్రాచీన కాలం నుంచి వస్తూనే ఉంది. ఈ ఆధునిక కాలంలో కూడా మా శక్తిపాత పరంపర అనేది దాదాపు 100 సంవత్సరాల క్రితం మొదలైంది. 100 సంవత్సరాల నుంచి ఒక్కొక్క తరం గురువులు శక్తిపాత దీక్షలు ఇస్తూనే ఉన్నారు. నా విషయానికి వస్తే నేను 7వ తరానికి చెందినవాడిని. శక్తిపాత మరి ఎంతోమంది తీసుకుంటున్నారు. భారతదేశం మొత్తం మొదలు తీసుకునేవాళ్ళు ముందు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా దీక్షలు ఇవ్వటం జరుగుతూనే ఉంది. ఎంతోమందికి దీక్ష ఇచ్చిన వెంటనే మొదలైపోతాయి క్రియలు. అంటే ఒకవేళ నేను ఇక్కడ భారతదేశం నుంచి దీక్షిస్తే, ఒకవేళ అమెరికాలో ఉన్న వాళ్ళకు కూడా వెంటనే క్రియలు మొదలైపోతుంటాయి. శారీరకంగా లేకపోతే మానసికంగా రకరకాల విధాలుగా క్రియలు అనేవి వాళ్ళ కర్మానుసారం ప్రకారం మొదలవుతూనే ఉంటుంటాయి. అయితే కొంతమందికి కావు. అంత మాత్రం చేత శక్తిపాతంలో లోపం అంటూ ఏం లేదు. ఇక్కడ గురువు శక్తిపాత దీక్షిస్తున్నప్పుడు గురువు చేసే స్పెషల్ పని అంటూ ఏమి లేదు. మీ మీద భగవంతుడి కృప కురవాలని తన గురు పరంపరని కోరుకుంటాడు, సంకల్పిస్తాడు. అంతవరకే. అంటే గురువు కేవలం ఒక మాధ్యమం మాత్రమే. గురువు సంకల్పం చేయటం అంటే తన యొక్క గురువుల యొక్క పరంపరలో ఉన్న గురువుల్ని ప్రార్థిస్తాడనమాట. మీ మంచి కోసం మీ మీద ఆ పరాశక్తి కృప చూపించి మీకు వెంటనే శక్తిపాతం జరగాలని సంకల్పం చేస్తున్నాడు. అయితే గురువు సంకల్పం చేసినంత మాత్రాన అది ఎలా పనిచేస్తుంది అంటారు. ఎందుకంటే ఆ గురువు యొక్క గురువు గారు ఆయనకి దీక్షాధికారం ఇచ్చారు కాబట్టి అందుకే పనిచేస్తుంది. లేకపోతే ఎందుకు ఎలా చేస్తుంది? సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, శక్తిపాత దీక్షిస్తున్నప్పుడు శక్తిపాతంలో ఎలాంటి లోపం అంటూ ఉండదు. ఇక శక్తిపాతం జరిగిపోతుంది. అది క్రియలు వెంటనే మొదలు కాకపోయినా శక్తిపాతం అయితే జరగటం అనేది తప్పకుండా జరుగుతుంది అన్నమాట. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తుంది. ఎన్నో వందల మంది, వేల మంది దీక్ష తీసుకున్నారు. ఎంతో మందికి క్రియలు మొదలయ్యాయి. మరి వాళ్ళందరికీ ఎలా మొదలయ్యాయి అంటే గురువు వైపు నుంచి ఎలాంటి సమస్య లేదు. అంతేకాని ఈ గురువు ఈరోజు శక్తిపాతం ఇచ్చారు, ఈరోజు పని చేయలేదు, రేపైతే పని చేస్తుందని అనుకోవడానికి లేదు. ఇక్కడ గురువు చేస్తున్నట్టు స్పెషల్గా చేస్తున్నట్టు ఏమి లేదు. అక్కడ అసలు గురువు కేవలం నిమిత్త మాత్రుడే. ఒక గురువుకి తన గురువు శక్తిపాత దీక్షాధికారం ఇచ్చాడు కాబట్టి అది కంటిన్యూ అయిపోతూ ఉందన్నమాట. ఇప్పుడు ఒక కొవ్వొత్తితో మీరు ఎన్నో కొవ్వొత్తుల్ని వెలిగిస్తారు. అక్కడ నిప్పు పని చేయకపోవడం అంటూ ఏం లేదు కదా. అక్కడ ఎన్ని కొవ్వొత్తులు వెలిగిస్తే అన్ని కొవ్వొత్తులకి నిప్పు అంటుకుంటుంది. శక్తిపాతం కూడా అంతే. ఇకపోతే సమస్య అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు అసలే విషయానికి వద్దాం. శక్తిపాత దీక్ష ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఏం చెప్తామంటే, ప్రశాంతమైన మనసుతో కూర్చోండి. మీరు గురువు మీద దృష్టి కేంద్రీకరించి సమర్పణ భావనతో గురువు ఇచ్చిన మంత్రాన్ని జపం చేస్తూ ఉండమని చెప్తాం. అంటే గురువు సంకల్పం చేస్తాడు కదా. గురువు సంకల్పం చేసినప్పుడు శిష్యుడు కూడా ఒక సమర్పణ భావంతో ప్రశాంతమైన మనసుతో కూర్చొని గురువు మీద దృష్టి కేంద్రీకరించి ఇచ్చిన మంత్రాన్ని ముందే మంత్రం ఇచ్చి ఉంటాడు గురువు. ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉండమని చెప్తాం. దీక్ష తీసుకునే వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉండొచ్చు. అంటే భూగోళానికి 2వ వైపు అన్నమాట. కానీ గురువు సంకల్పం చేసిన సమయంలోనే శిష్యుడు దాన్ని స్వీకరిస్తున్నాడా లేదా అనే అనుమానం కూడా కొంతమందికి రావచ్చు. జనరల్గా మామూలుగా
గురువు సంకల్పం చేసడానికి కేవలం కొన్ని క్షణాలు మాత్రం, 1 నిమిషం 2 నిమిషాల్లో పడుతుంది సమయం. 2 నిమిషాల్లో సంకల్పం చేసేస్తాడు గురువు. కానీ అదే సమయంలో దీక్ష పొందేవాళ్ళు కూడా సమర్పణ భావంతో ఒకవేళ లేరనుకోండి, ఎందుకన్నా మంచిదని చెప్పేసి ఈ ప్రక్రియని కొంచెం ఎక్కువసేపు జరగనిస్తాం. అంటే ఒక అరగంట సేపు, కనీసం ఒక అరగంట సేపు దీక్ష తీసుకునే వాళ్ళకి చెప్తామన్నమాట. ఒక అరగంట సేపు మీరు మీ గురువు గారిని తలుచుకుంటూ సమర్పణ భావంతో ఇచ్చిన మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి అని చెప్తాం. ఇక్కడ కూడా గురువు కూడా 1 కంటే ఎక్కువ సార్లే సంకల్పం చేయడం జరుగుతుంది ఇక్కడ. అది విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏదో ఒక సమయంలో, ఈ అరగంట సమయంలో ఏదో ఒక సమయంలో గురువు సంకల్పం చేసినప్పుడు దీక్ష పొందేవాళ్ళు కూడా దాన్ని సమర్పణ భావంతో స్వీకరించడం అనేది కూడా జరుగుతుంది అన్నమాట. అంటే ఛాన్స్ పెరుగుతుంది, పర్సంటేజ్ పెరుగుతుంది, అలాంటి సమస్య రాకుండా ఉండాలని. అందుకు అరగంట సేపు సమయాన్ని కేటాయించడం జరుగుతుంది అన్నమాట. ఇకపోతే మరి శిష్యుడు సమర్పణ భావంతో లేడనుకోండి, అప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి? దీక్ష పొందేవాళ్ళు దీక్ష తీసుకోవడానికి రెడీగా లేరనుకోండి, అప్పుడు ఎవరైనా ఏం చేస్తాం చెప్పండి? అరగంట సేపు ఏదో ఆలోచనలతో సతమవుతూ ఉంటారు, గురువు మీద దృష్టి పెట్టలేకపోతారు, ప్రశాంతంగా మనసును ఉంచుకోమంటే ప్రశాంతంగా ఉంచుకోరు. ఇప్పుడు ఉదాహరణకి నాకు శరీరం మీద సూర్య కిరణాలు పడాలి అనుకుంటే, నేను నా ఎయిర్ కండిషన్ రూమ్లో నుంచి బయటకు వెళ్తేనే కదా నాకు సూర్యుడి కిరణాలు నా శరీరం మీద పడాయి. రోజంతా నేను ఇంట్లోనే ఉంటాను అనుకోండి, నా గదిలోనే లేదా కారులోనే తిరుగుతుంటాను అనుకోండి, నాకు సూర్యుడి కిరణాలు నా మీద ఎలా పడతాయి? సూర్యుడి కిరణాలు పడకపోతే శరీరంలో విటమిన్ డి డెఫిషియన్సీ కూడా మొదలైపోతుంది. దానికోసం మళ్ళీ మందులు తినాలి. కాబట్టి నాకు సూర్యుడి కిరణాలు కావాలి అనుకుంటే సరిపోతుంది కదా, సూర్యుడి కిరణాలు మన మీద పడాలంటే చూసుకోవాలి మనం. అదేవిధంగా మీకు ఆకలైంది నాకు భోజనం కావాలని అని మీరు భీష్మించుకొని కూర్చుంటే ఏం ప్రయోజనం? అది ఆహారాన్ని పోయి తీసుకురావాలి, దాన్ని మీ నోట్లో పెట్టుకోవాలి, నమిలి మింగాలి, అప్పుడు మీకు ఆహారం యొక్క బెనిఫిట్ అనేది దొరుకుతుంది. కొంత జీర్ణమయ్యే శక్తి రావడానికి కూడా కొంత సమయం పడుతుంది. సో అలాగే ప్రతిదానికి కూడా ఒక పద్ధతి అంటూ ఉంది. ప్రకృతిలో భగవంతుడు ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. అంతేగాని నాకు శక్తిపాతం కావాలి అని మాత్రమే అనుకుంటే సరిపోదు కదా, ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాలి కదా. ఎవరైతే శక్తిపాత దీక్షిస్తున్నారో ఆయన చెప్పిన సూచనల మేరకు తయారయ్యి ప్రశాంతమైన మనసుతోటి కూర్చొని అది స్వీకరించగలగాలి. చాలామంది ఎందుకు పొరపాటు చేస్తుంటుంటారంటే, మనం ఒక చిన్న ఉదాహరణ ఇస్తే దాంతోనే మీకు అర్థమైపోతుంది. ఈ మధ్య ఒకరెవరో అడిగారు నన్ను, నాకు మెసేజ్ పెట్టారు, మాకు క్రియలు మొదలు కాలేదండి, అవటం లేదు, అందుకనే మేము పరంపర వదిలేసి వెళ్ళిపోయాము అని. అంటే ఏమిటి? ఆ శక్తిపాతం దీక్ష తీసుకునే సమయంలో అతనికి ఆ సమర్పణ భావన అనేది లేదనమాట. అంటే గ్యారెంటీగా ఎప్పుడో ఒక 1 నెల తర్వాత 6 నెలల తర్వాత దీక్ష ఇచ్చిన గురువుని వదిలేసి వెళ్ళిపోవటం అనేది ఖాయం. మరి శక్తి కూడా జ్ఞానవతి కదా, పరాశక్తి అయిపోయా. శక్తి జ్ఞానవతి, స్వయంగా సరస్వతీదేవి. మరి శక్తికి ఆ మాత్రం కూడా తెలుస్తుంది కదా. శక్తిపాత దీక్షిస్తున్నప్పుడు గురువు శక్తిపాత దీక్ష స్వీకరిస్తున్నప్పుడు శక్తి ఇద్దరిలో ఉన్నది ఒకే శక్తి అయిపోయా. గురువులో ఉన్నది అదే పరాశక్తి అయిపోయా, దీక్ష పొందే వాళ్ళలో ఉన్నది కూడా అదే పరాశక్తి అయిపోయా. మరి ఆ శక్తికి తెలుస్తుంది కదా, ఈ దీక్ష ఎవరైతే తీసుకుంటున్నారో ఇతనంత సీరియస్గా లేడు, గాంభీర్యంగా లేడు, ఎలాగో 1 నెల తర్వాత గురువుని వదిలేసి వెళ్ళిపోతాడు, క్రియలు మొదలు కాలేదని. అందువల్ల అటువంటి పరిస్థితుల్లో శక్తి కూడా ఎందుకు క్రియలు మొదలు పెట్టిస్తుంది? ఇక సమర్పణ భావన ఉంటే కదా. దానికి కొంతమంది ఏమంటారు, ముందు మాకు క్రియలు మొదలైతే అప్పుడు మేము దాన్ని సీరియస్గా తీసుకుంటాం,
గంభీరంగా మేము సాధన చేస్తామంటారు. అంటే ఏమిటి? దేవుడితో వ్యాపారం చేసినట్టు. ముందు దేవుడి దగ్గరికి పోయి మీ శక్తి ప్రదర్శించండి ముందు నాకు, మీరు అప్పుడు నేను మీకు కాళ్ళు మొక్కుతాను, సరెండర్ అవుతాను. దేవుడికి ఇంట్రెస్ట్ ఉంటుంది అక్కడ. ఏమంటాడు దేవుడు? నువ్వు కాళ్ళు మొక్కితే నాకెందుకు, మొక్కకపోతే నీకు, అది నీ కర్మ. నా కాళ్ళకు మొక్కితే మీకు ఆ శక్తి అనేది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్తాడు, నా మాయను దాన్ని ఛేదించడం అనేది అతి కష్టం, కానీ నాకు సరెండర్ అయిన వాళ్ళకి అది సులభం అంటాడు. భాగవతంలో చెప్తారు చూడండి, ఏ భక్తుడైతే భగవంతుడికి సమర్పణ భావంతో ఉంటాడో భగవంతుడికే భక్తుడికి ఇదైపోతాడు, దాసుడైపోతాడు. భగవంతుడే భక్తుడికి దాసుడైపోతాడు. ఆ భక్తి యొక్క గొప్పతనం అంత ఉంటుందన్నమాట. అసలు ప్రకృతిలో అది పనిచేసే ఆధ్యాత్మికం పనిచేసే విధానమే సమర్పణ భావన. ఆ సమర్పణ భావన లేకుండా అహంకారంతో అన్నీ నేనే చూసుకుంటాను, నాకు ఏ గురువు అవసరం లేదు అని అంటే, ఆ భావనతో ఉన్నప్పుడు ఆ జ్ఞానవతమైన శక్తి కూడా ఎలా పనిచేస్తుంది? భగవంతుడు కూడా చూస్తూనే ఉన్నాడు కదా, అందరిలో ఉన్నది కూడా అదే భగవంతుడు కదా. ఆ భగవంతుడు నవ్వుకోవడం తప్ప ఏం చేయడు కదా. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది ఎంత సీరియస్నెస్ తోటి మనం దీక్ష తీసుకోవాలనుకుంటున్నాము. మన ఆధ్యాత్మిక యాత్ర మనం ఎలా కొనసాగించదలుచుకున్నాం. అంతేగాని కొంతమంది నేను చూస్తూనే ఉంటాం, ఏదో వాళ్ళకేదో జబ్బుల నుంచి ముక్తి పొందుతారని, కొండలేని శక్తి జాగృతం అయితే జబ్బుల నుంచి ముక్తి పొందుతారని. అంటే జబ్బులు వచ్చింది కర్మ వల్లే కదా, తను చేసిన పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఫలితంగానే జబ్బు వచ్చింది ఈ జన్మలో. కుండలిని శక్తి జాగృతం అయితే ఆ కర్మ నుంచి ముక్తి పొందుతాం, జబ్బు తగ్గిపోతుందని. లేదా ఏమన్నా సిద్ధులు మహిమలు వస్తాయని. కొంతమంది మాకు వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయని. ఈ మనస్తత్వంతో ఉంటే భగవంతుడి కృప ఎలా వస్తుందండి? మీకేమైనా రావచ్చు. భగవంతుడి కృప అన్నప్పుడు దాని యొక్క విషయమే వేరు అక్కడ. అంటే మీకు డబ్బు ఇస్తేనే భగవంతుడు కృప చూపించినట్టు అంటే ఎలా? మీరు చెప్పండి. భగవంతుడు ఎవరైతే డబ్బు కోసం పాకులాడతారో భగవంతుడు వాళ్ళకు స్పెషల్గా ఒక కృప చూపిస్తాడు వాళ్ళ మీద, ఆ డబ్బు తీసేసి. భగవద్గీతలో చదవండి, తెలుస్తుంది మీకు. కృష్ణుడు చెప్తాడు, నా దగ్గరికి వచ్చేవాడు 4 రకాలు ఉంటారు జనం అంటాడు. మొదటి రకం ఎవరైనా సమస్యల్లో నుంచి ఇబ్బంది పడుతుంటే ఆ సమస్యల నుంచి ముక్తి పొందేవాళ్ళు, అది ఒకటి. రెండవది డబ్బు కోసం పాకులాడేవాళ్ళు. వాళ్ళు కృష్ణుడే పూజించడానికి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ. వాళ్ళకి స్పెషల్గా నేను వాళ్ళ మీద కృప చూపిస్తాను అంటాడు. ఏ విధంగా? వాళ్ళకి ఆ డబ్బు తీసేసి. కాబట్టి మీకు డబ్బు కావాలి, బిజినెస్లో వ్యాపారం బాగా కావాలి అనుకుంటే దానికి ఆధ్యాత్మిక మార్గం కాదు అది. అంటే మీ యొక్క ప్రాథమికంగా మీ యొక్క ఆలోచన ధోరణి అక్కడ తప్పైంది కదా అక్కడ. అటువంటి పరిస్థితుల్లో క్రియలు ఎలా మొదలవుతాయి చెప్పండి మీరే, ఎవరికైనా. అంటే భగవంతుని బురుడి కొట్టించాలని ట్రై చేస్తున్నట్టు అవుతుంది అక్కడ. భగవంతుడు అదే రూట్లోనే కృప చూపిస్తాడు. కాబట్టి మనసు ముందు శుభ్రంగా ఉండాలి. ఇలాంటి ఆలోచనలు అనేది, ప్రాపంచిక ఆలోచనలు అనేది ఉండకూడదు. భగవంతుడి కృప కోరుకున్నప్పుడు కృప మీదే దృష్టి పెట్టండి. శక్తిపాతం అనేది ఒక ఆపరేషన్ లాంటిది, సర్జరీ లాంటిది. ఒకసారి శక్తిపాతం జరిగిన తర్వాత మీ కర్మలని కాల్చేస్తూ మొదలు పెడుతుంది. ఆ కర్మలు కాల్చేయడం ప్రారంభం అయినప్పుడు మీకు అవి దాని ఎఫెక్ట్స్ అంటారు చూడండి, సైడ్ ఎఫెక్ట్స్, అది మీకు క్రియల మాధ్యమంగా అనుభవానికి వస్తూ ఉంటుంటాయి. కానీ అది మొదలైతే కదా, ప్రక్రియ మొదలు కానివ్వాలి కదా. మీరు శక్తిపాత దీక్ష అయితే తీసుకున్నారు, కరెక్టే.
ఆ ప్రక్రియ పూర్తి కానివ్వాలి కదా. మామూలుగా శక్తిపాత దీక్ష అనేది 3 రోజుల పాటు ఇవ్వటం జరుగుతుంది. అంటే మా పరంపరలో అది ఒక సాంప్రదాయం. ఎందుకంటే శక్తిపాతం అయితే మొదటి రోజే ఇస్తారు, శక్తిపాతం ఇవ్వటం జరిగిపోతుంది. శక్తిపాత దీక్ష ఇచ్చిన తర్వాత 2వ రోజు 3వ రోజు ఎవరైతే శక్తిపాత దీక్ష తీసుకున్నారో వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట గురువు. అది ఒక సాంప్రదాయం. ఎందుకంటే కొంతమందిలో మరీ ఉగ్రంగా ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది, ఉగ్రంగా క్రియలు మొదలైపోతాయి. అందువల్ల ఎవరికైతే శక్తిపాత దీక్ష ఇవ్వటం జరిగిందో 2వ రోజు 3వ రోజు వాళ్ళ పరిస్థితి ఏమిటనేది గురువు కొంచెం ఆందోళనగా ఉంటాడు. ఎవరైనా, అంటే గురువు మగవాడే అవ్వచ్చు, మహిళ అయినా అవ్వచ్చు. గురువు ఎవరైతే శక్తిపాత దీక్ష తీసుకుంటారో వాళ్ళ గురించి ఒక రకమైన ఆలోచన అనేది ఉంటుంది. 2వ రోజు 3వ రోజు క్రియలు ఎలా మొదలవుతున్నాయి, ఉగ్రంగా ఏమన్నా మొదలవుతున్నాయి అంటే సందర్భాలు అలా జరిగాయి కూడా. అటువంటి పరిస్థితుల్లో 3 రోజుల పాటు తప్పనిసరిగా ఆ ప్రక్రియ అనేది జరగాలి. అప్పుడే శక్తిపాత దీక్ష అనే కార్యక్రమం పూర్తయింది అని మేము లెక్క కింద చేసుకుంటాం. సో కొంతమంది ఏం చేస్తున్నారు, మొదటి రోజు శక్తిపాత దీక్ష తీసుకుంటారు, 2వ రోజు మాయమైపోతారు. ఇక గురువుతో సంబంధం, కాంటాక్టే ఉండదు. దీక్ష తీసుకున్న వాళ్ళు ఎక్కడో ఉంటారు, దూరంగా ఉంటారు, ఢిల్లీలోనో ముంబైలోనో ఉంటారు. ఇక్కడ గురువు హైదరాబాద్ నుంచి దీక్షిస్తున్నాడు, మొదటి రోజు కాంట్రాక్ట్లో ఉన్నాడు, దీక్ష తీసుకున్నాడు. ఇక గురువుతో పని అయిపోయింది కదా, ఇక నాకు దీక్ష వచ్చేసింది, ఇక నాకు గురువుతో సంబంధం లేదు. ఇలాంటి భావంతో అసలు దీక్ష కూర్చుంటే ఆ భగవంతుడు చూస్తూనే ఉన్నాడు కదా, పరాశక్తికి చూస్తూనే ఉంది కదా, అతనికి ఏ విధంగా లాభం కలుగుతుంది అటువంటి పరిస్థితుల్లో? 2వ రోజే మాయమైపోతున్నాడు. అంటే మొదటి రోజు దీక్ష కోసం కూర్చున్నప్పుడు, దీక్ష కోసం పొందాలని, అప్పుడు గురువుని బురిడి కొట్టించాలని ప్రయత్నం చేస్తున్నా కూడా భగవంతుడికి అయితే తెలుస్తూనే ఉంది, అక్కడ పరాశక్తికి తెలుస్తూనే ఉంది. ఈ దీక్ష ఎవరైతే కావాలని దీక్ష పొందటానికి కూర్చొని ఉన్నారో అందులో అంత గాంభీర్యత అనేది లేదు, వాళ్ళు అంత సీరియస్ కాదనే విషయం తెలుస్తూనే ఉంది శక్తికి కూడా. ఎలాగో రేపటి నుంచి మళ్ళీ గురువుతో సంబంధం ఉండదు, గురువుని వదిలేసి వెళ్ళిపోతాడు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏం లాభం కలుగుతుంది అక్కడ? కాబట్టి ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి, ఆలోచన చేయాలి. మనం ఏదైనా సరే ప్రాపంచిక విషయాలకు సంబంధించింది అయినా కూడా దాన్ని పట్టుబడి సాధన చేస్తేనే కదా దాంట్లో మనకి విజయం అనేది కలిగేది. ఒక స్టూడెంటే అవనుకోండి, విద్యార్థి బాగా కష్టపడి చదివితేనే కదా మంచి మార్కులు వచ్చేది. ఎంతగా కష్టపడి చదివితే అంత మంచి మార్కులు వస్తాయి. అలాగే బిజినెస్ మీకు తెలిసే ఉంటుంది కదా, ఎన్ని అగచాట్లు పడతారు జనం, ఒక్కొక్కసారి సక్సెస్ కాదు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయడం జరుగుతుంది. గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు బాగా పైకి వచ్చిన వాళ్ళందరూ రాత్రికి రాత్రి అందరూ విజయాన్ని సాధించలేదు కదా, దాని వెనక ఎన్నో దశాబ్దాల శ్రమ ఉంటుంది. నిదానంగా కొద్ది కొద్దిగా వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేస్తుంటారు. పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళైనా వాళ్ళకి ఎంతో సమయం బట్టి ఉంటుంది కొంచెం పేరు తెచ్చుకోవడానికి, వాళ్ళకి లాభాలు గడించడానికి. ఒక మామూలు ప్రాపంచిక విషయాల్లోనే ఇంత మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో, అటువంటి పరిస్థితుల్లో మనం ఆధ్యాత్మికంగా మనం ఉన్నతి చెందాలి అనుకుంటే ఎంత శ్రమ అనేది ఉంటుందో మీరు ఊహించుకోండి. కానీ ఇక్కడ శ్రమ అంటే శ్రమ కాదు, ఇక్కడ సమర్పణ భావన కావాలి, చిత్తశుద్ధి కావాలి, మనసులో ఎలాంటి కల్తీ ఆలోచనలు ఉండకూడదు. మనం భగవంతుడి కృపను కోరుకున్నప్పుడు కేవలం కృపను కోరుకోవాలి. ఆ కృపను ఎలా భగవంతుడు ఇస్తాడనేది భగవంతుడికి వదిలేయండి, మీరు దానికి షరతు పెట్టబాకండి. భగవంతుడి కృప కోరుకున్నప్పుడు భగవంతుడికి షరతు పెట్టొద్దు. నాకు ఈ విధంగా నా మీద కృప చూపించండి, నా బిజినెస్లో లాభాలు రావాలి. మీకు బిజినెస్లో లాభం వస్తే మీకు మీ పిల్లలకి మంచి మంచి ఉద్యోగాలు వచ్చి, లేదా మీ పిల్లలకి మంచి సంబంధం దొరికి పెళ్ళిళ్ళు అయితే దానికి భగవంతుడి కృపకి లింక్ లేదు. అక్కడ మీరు పొరపాటు పడుతున్నారు.
ఇవన్నీ ప్రాపంచిక విషయాలు. ప్రాపంచిక విషయాలకి భగవంతుడికి ఎలాంటి సంబంధం లేదు. ప్రాపంచిక విషయాలన్నీ మీ యొక్క కర్మానుసారం మాత్రమే మీకు ఫలితం దక్కుతుంది. బాగా కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి. అంతకన్నా ఇంకా ఏమన్నా మీకు ఉదాహరణ కావాలా? పరీక్షలో మంచి మార్కులు రావాలంటే కష్టపడి చదివిన వాళ్ళకే కదా మంచి మార్కులు వచ్చేది. మీ కళ్ళకు కనిపిస్తూనే ఉంది కదా. అదేవిధంగా ఎవరైతే కష్టపడి చేస్తారో వాళ్ళకే కదా మంచి ఏదైనా ఫలితం దక్కించడం, ఏదైనా లాభాలు రావటం వ్యాపారాల్లో మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది కదా. ఇది మరి కొంతమంది శ్రమ పడకుండానే వాళ్ళకి వచ్చేస్తుంది అంటే అది వాళ్ళ కర్మానుసారం. అది వాళ్ళకి ఏదో మంచి పుణ్యం సంపాదించుకొని ఉంటారు. ఆ పుణ్యం ఫలితంగా ఒక్కొక్కసారి లాటరీ తగులుతుంది. అది దాని చేసి అందరికీ అదే ఫార్ములా పనిచేస్తుందంటే ఎలా చెప్పండి? సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆధ్యాత్మిక యాత్ర మీద వచ్చినప్పుడు భగవంతుడి కృప కోరుకోండి. భగవంతుడికి షరతు పెట్టొద్దు, నాకు ఈ విధంగా నా మీద కృప చూపించమని. భగవంతుడి కృప అంటే ముఖ్యంగా శక్తిపాత దీక్షలో మిమ్మల్ని జనన మరణ చక్రం నుంచి ముక్తి ప్రసాదిస్తాడు భగవంతుడు. మోక్షాన్ని ప్రసాదిస్తాడు. భగవంతుడు చేసేది ఒకటే, మానవుడి మీద మోక్షాన్ని ప్రసాదించగలుగుతాడు. ఆ మోక్షాన్ని కోరుకున్నప్పుడు మీ యొక్క కర్మల్ని క్షయం చేసుకోవాలి. ఆ కర్మలు క్షయం అయితే కానీ మోక్షం రాదు. అంటే ఈ పుట్టడం చావటం అనేది చక్రం నుంచి బయటికి పడరు. ఇది బయటపడాలి చక్రం నుంచి అంటే కర్మలన్నీ కాలిపోవాలి, లేదా కర్మ అనేది ఇంధనంగా పనిచేస్తుంది అన్నమాట. ఇక్కడ మళ్ళీ జన్మెత్తేటట్టు చేస్తుంది. కర్మ వదలదన్నమాట. అది అనుభవించి సమాప్తం అయితే కానీ పని కాదు. అది శక్తిపాతం ద్వారా అది సులువు అయిపోతుంది. ఏ విధంగా? కర్మ కుదించబడుతుంది. అంటే అనుభవించడం తప్పదు, కానీ ఏదో పుణ్యం చేసుకొని ఉంటారు, ఏదో గురువు యొక్క కృప దొరికింది, మీకు శక్తిపాతం జరిగిపోయింది. శక్తిపాతం జరిగినప్పుడు కుండలిని శక్తి జాగృతం అవటం అనేది జరుగుతుంది. కుండలిని శక్తి జాగృతం అయితే తనకు సృష్టించిన కర్మలనే విలీనం చేసుకుంటూ పోతుంది అన్నమాట. అంటే కాళికాదేవి అవతారం ఎత్తుతుంది అన్నమాట వ్యక్తిగత స్థాయిలో. అది బ్రహ్మాండం స్థాయిలో మనం వినే ఉంటాం. మహాప్రళయం వస్తుంటుంది కొన్ని మహాయుగాల తర్వాత. అంటే కాళికాదేవి తను సృష్టించిన బ్రహ్మాండాన్ని తానే విలీనం చేస్తుంది అన్నమాట. అదేవిధంగా వ్యక్తిగత స్థాయిలో తను సృష్టించిన ఒక వ్యక్తిగత ప్రపంచాన్ని, అంటే ప్రతి మనిషికి ఒక వ్యక్తిగత ప్రపంచం అంటూ ఉంటుంది కదా. తన కుటుంబం, స్నేహితులు, బంధువులు, తన చుట్టూ ఉన్న సమాజం, తను పనిచేసే ప్రదేశం, అంటే ఏ పని చేస్తున్నాడు, ఎలాంటి వృత్తిలో ఉన్నాడు, ఇదంతా వ్యక్తిగత ప్రపంచం అవుతుంది ప్రతి మనిషికి కూడా. ఆ వ్యక్తిగత ప్రపంచాన్ని విలీనం చేయటం మొదలు పెడుతుంది. అంటే కర్మల్ని విలీనం చేస్తుంది. కర్మ విలీనం అయినప్పుడు మీ యొక్క వ్యక్తిగత ప్రపంచంలో కూడా మార్పు వచ్చేస్తుంది అక్కడ. అంటే ఉదాహరణకి నేను పూర్వజన్మలో ఎన్నో దొంగతనాలు చేస్తుంటానండి, ఎంతోమంది జేబులు కొట్టుంటాను. నాకు ఈ జన్మలో నా జేబులు కూడా ఎవరో నాకు ధనాన్ని పోగొట్టుకోవాలి. ఇప్పుడు ఎవరో ఒకరు దాని ఫలితంగా ఇప్పుడు ఏదో గురువు కృపతో శక్తిపాతం జరిగింది, నాకు శక్తి జాగరణ జరిగింది. ఇప్పుడు దాని ఫలితంగా ఏమవుతుందంటే అది కుదింపబడుతుంది అన్నమాట. కుదింపబడి ఎవరో ఒకరు నా పర్సు కొట్టేస్తారు, తప్పదు, అది మాత్రం జరగాలి. ఎవరో ఒకరు నన్ను మోసం చేస్తారు, నాకు నా దొంగతనం చేసి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. కానీ గొడ్డలతో పోయేది గోటితో పోతుంది. ఒక లక్ష రూపాయలు పోగొట్టుకోవాల్సింది నా పర్సులో ఆ టైంలో ఏదో 1000-500 ఉండి ఉంటాయి. గొడ్డలతో పోయేది గోటితో పోవటం అంటే ఇదే అనమాట. ఆ విధంగా కర్మ నుంచి ముక్తి పొందుతారు. కాబట్టి మనం కర్మల నుంచి ముక్తి పొందటానికి మనం భగవంతుడి కృప కోరుకోవాలి. కానీ భగవంతుడి నుంచి కృప దొరికి మన కర్మల నుంచి ముక్తి పొందినప్పుడు అన్నీ మనకి నాశనం అయిపోతాయి, అన్ని బంధాలు పోతాయి, ఫ్రీ అయిపోతాం. కర్మలు అన్ని క్షయమైకుంది, మనిషి అన్నిటి నుంచి స్వతంత్రుడు అవుతాడు. ఇక దాన్ని ఆధ్యాత్మిక ఉన్నతి అంటాం.
అంతేగాని భగవంతుడు ఏదో ఇస్తాడు ఇంకా దాన్ని ఆధ్యాత్మిక ఉన్నతి అనరు, ఇంకా జగజారకం అవుతుంది అది. ఇంకా ఎన్నోసార్లు ఇదే ఉదాహరణ కూడా ఇస్తూ ఉంటుంటాను. ఇద్దరికి ఒక డబ్బు ఉంది, ఒక అతనికి కోట్ల రూపాయలు 100 కోట్ల డబ్బు ఉంది, ఒకటికి ₹1 కోటి డబ్బు ఉంది రెండవ అతనికి. ఆ 100 కోట్లు ఉన్నాడు, ఆయనకి అప్పుల్లో ఉన్నాడు, మరొక 100 కోట్లు అప్పుల్లో పడి ఉంది సంస్థ అంతా. అతను మరి ధనవంతుడు అంటామా అప్పుడు? అతను ఈ రెండవ అతను ఉన్నాడు, ₹1 కోటి ఉన్నాయి, అతనికి ఏ అప్పులు లేవు. ఇద్దరిలో ధనవంతుడు అని ఎవరిని అంటారు మీరు? ఏ అప్పులు లేని వాడిని. అసలైన ధనవంతుడు ఏ అప్పులు లేనివాడు. ఎంత ఉంటే అంతే ధనవంతుడు. 10 లక్షలు, లక్ష ఉన్నాయి, 2 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి, వాడిని ఆయన ధనవంతుడు అంటాడు. అంతేగాని ₹1 కోటి పెట్టుకొని ఇంకొక ₹1 కోటి అప్పుల్లో ఉంటే అతను ధనవంతుడు కాదు. అది చూసేవాళ్ళు ధనవంతుడిగా కనిపిస్తుంటాడు, ఎందుకంటే కోట్లలో వ్యవహారం నడుపుతున్నాడు కాబట్టి చూసేవాళ్ళకి ధనవంతుడిగా ఉంటాడు. కానీ అతని యాక్చువల్ పొజిషన్ అనేది భగవంతుడికి తెలుసు, శక్తికి తెలుసు. అదేవిధంగా ఆ భగవంతుడి కృప కోరుకున్నప్పుడు మనిషి కర్మల నుంచి ముక్తి పొందడానికి కోరుకుంటాడు. దాన్ని కృప అంటారు, భగవంతుడి కృప అంటారు. ఇది దాచిపెట్టి ఈ విషయాన్ని అసలు పక్కన పెట్టేసి నాకు ఆధ్యాత్మిక ఉన్నతి కావాలంటే ఎలా చెప్పండి? మరి క్రియలు కూడా అందుకే కావటం లేదు. ఎందుకంటే భగవంతుడికి జ్ఞానం అంటే భగవంతుడికి తెలుస్తూనే ఉంది ఆ సమయంలో మీరు ఎలాంటి మనసుతో ఆ దీక్షను గ్రహిస్తున్నారనే విషయం శక్తికి కూడా తెలుస్తుంది అక్కడ. అందులో అసలు నిజాయితీ అనేది లేకపోయా. మరొక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, యువకులు పెళ్లి చేసుకున్న తర్వాత భగవంతుడి ఆశీర్వాదం కోసం గుడికి వెళ్తారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇద్దరు విడాకులకి కోర్టుకు వెళ్తారు. ఇక మ్యారేజ్ బెడిచి కొట్టింది. మరి ఇప్పుడు 1 year బ్యాక్ వెళ్ళండి, ఎప్పుడైతే పెళ్ళయిందో ఆ గుడికి వెళ్ళారో భగవంతుడి ఆశీర్వాదం కోరుకోవడానికి కోసం, అప్పుడు భగవంతుడికి ఆ క్షణంలో వాళ్ళకి తెలుస్తూనే ఉంది కదా, వీళ్ళకి ఎలాగో 1 year తర్వాత కోర్టుకు పోతారు, విడాకులు తీసుకుపోతున్నారని. మీకు ఏ ఆశీర్వాదం ఇస్తాడు భగవంతుడు అప్పుడు అక్కడ? అంటే ఏదైనా మీరు ఆ విడాకులు కాకుండా ఏదైనా స్పెషల్గా ఆశీర్వాదం ఇవ్వమని పోతున్నారు అక్కడికి? ఆ ప్రక్రియ అసలు జరగదు. భగవంతుడు మీ యొక్క విధిరాతలో ఎప్పుడు ఏలు పెట్టడు, గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీ విధిరాతలో భగవంతుడు ఎప్పుడు ఏలు పెట్టడు. కాబట్టి సమర్పణ భావన అనేది సమర్పణ కోసంగా భగవంతుడికి సమర్పణ కానివ్వండి, దాని ఫలితం దొక్కుతుంది మీకు మళ్ళీ. మరి అందరూ అడుగుతుంటారు, మరి భగవంతుడి వాళ్ళ ప్రయోజనం ఏంది అంటే? డబ్బు ఇస్తేనే భగవంతుడి వాళ్ళ ప్రయోజనం అనుకుంటుంటే ఎలా చెప్పండి? భగవంతుడికి డబ్బు ఇవ్వడానికి భగవంతుడు లేడు అక్కడ. మీరు తిరుపతి కొండకు పోయామంటారు చాలామంది. మీరు తిరుపతి కొండకు పోయినప్పుడు అందరూ లిస్ట్ రాసుకుని వెళ్తారు, స్వామి నాకు వ్యాపారంలో బాగా లాభం వచ్చేట వరం ఇవ్వండి అని, లేదా మా కొడుక్కి మంచి ఉద్యోగం రావాలి, లేదా నా కూతురికి పెళ్లిగా మంచి సంబంధం దొరకాలి, లేదా మా ఆవిడ జబ్బు నుంచి బయటపడాలి, ఏవో అందరూ సొంత కోరికలు అనేవి ఉంటాయి, రాసుకుని పోతారు. అక్కడ వెంకటేశ్వర స్వామి ఏమన్నా సూపర్ కంప్యూటర్ లాగా మీ కోరికలన్నీ నోట్ చేసుకుంటున్నాడు అనుకున్నారా? ఆయన విగ్రహాన్ని చూస్తే మీకు చూసే ఉంటారు, ఒక చేతితో తన పాదాలను చూపిస్తూ ఉంటుంటాడు అక్కడ. అంటే అన్నిటికీ ఒకే సమాధానం ఆయన ఇస్తుంది, నా పాదాలే మీకు అన్నిటికీ సమాధానం, నా పాదాలను ఆశ్రయించండి, మీరు ఏం కోరుకుంటే దానికి ఒకే ఒక సమాధానం. నేను ఇస్తానో ఇవ్వను అది మరి నేనే గ్యారంటీ ఇవ్వను, మీరు మాత్రం నా పాదాల మీద పడండి. ఒకటే ఆయన డిమాండ్ చేస్తున్నాడు అక్కడ వెంకటేశ్వర స్వామి. అది ఆ కృప కోరుకోండి, భగవంతుడి పాదాలను శరణు కోరండి. ఆ నిజాయితీ ఉన్నప్పుడు, ఆ స్వచ్ఛత ఉన్నప్పుడు క్రియలు ప్రత్యక్షం అవుతాయి, ప్రారంభం అవుతాయి. అందరికీ మీకు ఆధ్యాత్మిక వేగంగా ఉన్నతి కూడా చెందుతారు మీరు. అంతేగాని మీ కర్మని వెళ్ళగొట్టేసేసి ఇప్పుడు తిరగా పెళ్లి చేసుకుంటారు యువకులు. మరి పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు ఒకరికొకరు ఇది కూడా చేస్తారుగా,
వాగ్దానం, నేను నా భార్యని ఎప్పుడు వదలను, ఎంత కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా అని. అలాగే భార్య కూడా ప్రామిస్ చేస్తుంది, ఎప్పుడు కూడా నేను నా భర్తని ఎటువంటి పరిస్థితుల్లో వదలను అని. తర్వాత మరి 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిన తర్వాత విడాకులకి మొదలైపోదు. అంటే దాని అర్థం ఏమిటి? అప్పుడు ఆ రోజు చేసిన ప్రామిసుల్లో ఆ నిజాయితీ అనేది లేదనేగా అర్థం. అక్కడ ఆలోచించండి. ఏదో గంభీరంగా నేను ఎవరినో నొప్పించడానికి చెప్పడం లేదు ఈ మాట. అంటే కర్మ అలా ఉందన్నమాట మనది. మన కర్మానుసారం, లేదా ఉదాహరణకి 1 ఇయరే పెళ్ళైన తర్వాత 6 నెలలే ఆ తర్వాత పెళ్ళి అనేది బెడిసి కొడుతుంది అనుకోండి. అంటే దాని అర్థం ఏమిటి? వాళ్ళ కర్మానుసారం 6 నెలలే ఉంది వాళ్ళకి ఆనందం. భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు. ఓకే, మీకు 6 నెలలు ఇస్తాను టైం, ఎంజాయ్ చేయండి అంతే, అంతకు మించి ఏమి లేదు, ఇక మర్చిపోండి. ఇక పెళ్లి బెడిసి కొడుతుంది, ఇక విడాకులు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కర్మ అంతవరకే ఉందన్నమాట. అక్కడ ఒకటి, నిజాయితీగా వాళ్ళు ప్రామిస్ చేశారా లేదా అది భగవంతుడికి తెలియాలి. వాళ్ళు ఎంత నిజాయితీగా ఒకరికొకరికి వాగ్దానం చేసుకున్నారు, నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను, ఎటువంటి సుఖ దుఃఖాలైనా అన్నింటిలో పాల్పంచుకుంటాను అని ఒకరికొకరికి వాగ్దానం చేసుకున్నారు. దాంట్లో ఎంత నిజాయితీ ఉందో ఎవరికి తెలియదు. ఒకవేళ నిజాయితీగా ఉన్నా కూడా వాళ్ళ కర్మ అది వాళ్ళకి బెడిసికొట్టేట్టు చేస్తుంది 6 నెలల తర్వాత. ఎందుకంటే వాళ్ళ కర్మలో అంతవరకే రాసి పెట్టుంది ప్రతి విషయం. అంతే. అసలు ఎంతమంది మాకు క్రియలు కావటం లేదు అని చెప్పేసి గురువుని వదిలేసి వెళ్ళిపోతున్నారు. అంటే గురువుని మొదటిసారి కాళ్ళు మొక్కి ప్రణామం చేస్తారు గురువుకి, అంటే ఆ ప్రణామంలో నిజాయితీ లేదనే అర్థం. అక్కడ మనం ఎంతో మందిని చూస్తూనే ఉంటుంటాం, ఆధ్యాత్మికంగా వెళ్ళాలని గురువులను ఆశ్రయిస్తుంటుంటారు, వాళ్ళకి పాదాలు మొక్కుతారు, సేవ చేయటం మొదలు పెడతారు. ఒక 5 సంవత్సరాల తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది, వదిలేసి వెళ్ళిపోతారు. లేదా 2 సంవత్సరాల తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది, వదిలేసి వెళ్ళిపోతారు. కొంతమంది అయితే నెల రోజుల తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు. అంటే ఆ ప్రారంభిక ప్రయత్నమే నిజాయితీగా లేదనే అక్కడ అర్థం. అది శక్తి చూస్తూనే ఉందిగా, భగవంతుడు చూస్తూనే ఉన్నాడుగా. ఇతనిలో ఆ సీరియస్నెస్ లేదు, ఆ గాంభీర్యత లేదు ఈ వ్యక్తులు అనే విషయం. అందుకే ఫలితం కూడా అలాగే దొరుకుతుంది. అటువంటి పరిస్థితుల్లో క్రియలు ఎలా మొదలవుతాయి అనుకుంటున్నారు? మీ ప్రయత్నం మీరు చేయండి. గురువుకి మరి అందరూ అనుకుంటే ప్రశ్న ఏమిటంటే, అడిగేది ఏమిటంటే, మరొక మానవుడిని ఎలా మేము అలా పూజించగలం గురువుగా? ఇక్కడ మానవుని పూజించడం లేదు, మీరు అక్కడ ఆ గురుతత్వానికి సమర్పణ చేస్తున్నారు. అక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు మీ నాన్నకి ప్రణామం చేస్తే పితృదేవో భవ అని, మీ నాన్నకు కాదు అక్కడ ప్రణామం చేస్తుంది. మీరు అనుకుంటున్నారు మీ నాన్నగారికి చేశారు ప్రణామం అని. ఆ ప్రణామం అదే క్షణంలో మీ తాతగారికి, మీ ముత్తాత గారికి, మీ ముత్తాత గారి యొక్క నాన్నగారికి, ఇక మీ వంశంలో ఉన్న అందరికీ కూడా 1000 సంవత్సరాల వెనక్కి వెళ్ళండి. ఇక మొదటి తండ్రి ఎవరు మానవుడికి, మానవ జాతికి? బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడికి వెళుతుంది ఆ ప్రణామం. పితృదేవో భవని మీరు ప్రణామం చేస్తే మీ మీ నాన్నగారికి కాదు, మీ వంశంలో ఉన్న ప్రతి ఒక్కరికి వెళుతుంది ఆ ప్రణామం. అంటే ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు నాన్న ఉండే ఉంటాడు కదా వంశంలో, చివరికి బ్రహ్మదేవుడికి పోతుంది అక్కడ. కాబట్టి ఆ పితృతత్వానికి మీరు చేస్తుంది ఆ ప్రణామం అక్కడ. అలాగే మాతృదేవో భవని ప్రణామం చేసినప్పుడు ఆ మాతృతత్వానికి, సరస్వతీదేవికి వెళుతుంది ఆ ప్రణామం డైరెక్ట్గా. అదేవిధంగా గురువుకి ప్రణామం చేసినప్పుడు మానవ జాతికి మొదటి గురువు అయినటువంటి శివుడికి వెళుతుంది ఆ ప్రణామం దక్షిణామూర్తి రూపంలో. దక్షిణామూర్తి రూపంలో మానవ జాతికి మొదటి గురువు శివుడికి పోతుంది ఆ ప్రణామం. ఇక్కడ మీరు ఏదో వేరే వ్యక్తికి ప్రణామం చేయటం లేదు అక్కడ. అలాగే మనం స్కూల్స్లో చెప్తుంటాం, ఆచార్య దేవోభవ అని టీచర్కి ప్రణామం చేయమని. ఆ టీచర్ ఏం పెద్ద సాధువై ఏదో అని కాదు అక్కడ, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నాడని కాదు అక్కడ. టీచరే కదా. ఆ యొక్క ఉపాధ్యాయ వృత్తికి ప్రణామం చేస్తున్నారు మీరు అక్కడ. అది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఎవరికొకరికి యాక్సిడెంట్ అవుతుంది,
యాక్సిడెంట్ అయ్యింది, ప్రాణం పోయే పరిస్థితిలో ఉంటాడు. భగవంతుడా నన్ను రక్షించమని ప్రార్థిస్తుంటాడు. మీరు భగవంతుడు అని డైరెక్ట్గా మీకు అక్కడ ప్రకటితం అవటం లేదు. అక్కడ ఏదో ఒక విషయాన్ని మీకు సహాయాన్ని అందిస్తాడు. అక్కడ వెంటనే ఏదో ఎవరో ఒకరు దారిని పోయే వాళ్ళు అంబులెన్స్ పిలుస్తారు, అంబులెన్స్ వస్తుంది, మిమ్మల్ని తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు. వెంటనే ఒక సర్జన్ దొరుకుతాడు, మీకు ఆపరేషన్ చేసి బతికిచ్చేస్తాడు. అంటే భగవంతుడు బతికిస్తున్నట్టే కదా. ఈ అంబులెన్స్ కానీ, ఆ దారిని పోయే వ్యక్తి కానీ, మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ కానీ, వీళ్ళందరూ భగవంతుడి యొక్క రూపమే వీళ్ళందరూ. అంటే భగవంతుడు మానవ సమాజాన్ని ఆ విధంగా సృష్టి రచన చేశాడు అక్కడ. అదేవిధంగా ఎవరైనా ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకున్న వాళ్ళకి సమాజంలో గురువులు అనేటువంటి వాళ్ళని కొంతమంది వ్యక్తుల్ని ఆ పని ఒప్పగించబడటం జరిగింది అక్కడ. ఇక కొంతమంది అంటుంటారు, మరి ఆయన నకిలీ గురువు అసలైన గురువు మాకు ఎలా తెలుస్తుందని. ఎవరికైనా సరే మీరు ఒకే విషయం చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రతి మనిషికి కూడా ఎవరో ఒకరు నాన్న ఉంటాడు. ఒక నాన్న లేకుండా మనిషి పుట్టాడు కదా గాలిలో నుంచి. ఆ నాన్న కూడా ఇంకొక నాన్నకి పుట్టుంటాడు కదా. అదేవిధంగా ఒక గురువుని ఆశ్రయిస్తున్నప్పుడు ఆ గురువు ఏ పరంపరకు చెందినవాడో చోటు చూసుకోండి. ఆ గురువుకి ఇంకెవరైనా గురువు ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటి? అది ఆయన దీక్షాధికారం ఇస్తేనే కూడా ఈయన గురువు అని చెప్పుకుంటున్నాడు. మరి అదేవిధంగా ఆయన గురువు గారికి ఇంకెవరన్నా గురువు ఉన్నాడా అని ఆ పరంపరని వెతకండి, చరిత్ర వెతకండి. కొన్ని తరాల దాకా వాళ్ళ పరంపర నడుస్తూ వస్తుంది అనుకుంటే అందులో మీరు సందేహించాల్సిన పని లేదు. ఇక ఆ గురువు నకిలీ గురువు కాదు, అసలైన గురువు అని మీరు ఒప్పుకోవచ్చు. ఇక ఆయనే మీరు టెస్ట్ పెట్టి చెక్ చేయాల్సిన పని కూడా లేదు. ఇక ఆ పరంపరలో ఆయన గురువు అయ్యాడు అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన గురువు గారి ద్వారా దీక్షాధికారం పొందాడని అర్థం అన్నమాట. ఇక ఎవరికి ఏ పరంపర లేకుండా నేనే గురువుని అని చెప్పుకుంటుంటారు అనుకోండి, అక్కడ అది సందేహించాల్సిన విషయం అవుతుంది. అక్కడ నేను దోషించడం, పాయింట్అవుట్ చేయాలని ట్రై చేయటం లేదు. కానీ ఒక పరంపర అంతర్గతంగా ఎవరైనా గురువు ఉంటే దాన్ని మీరు అనుమానపడాల్సిన పని లేదు. ఇక ఒకవేళ ఆ అనుమానం నివృత్తి అయిపోతే ఇక సంపూర్ణంగా మనస్ఫూర్తిగా నిజాయితీగా ఆ గురుతత్వానికి ప్రణామం చేయండి. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఇది. ఇక్కడ మీరు ఆ గురుతత్వానికి, మీరు భగవంతుడికి ప్రణామం చేస్తున్నట్టే ఎన్నో మతాల వాళ్ళు నా దగ్గర దీక్ష తీసుకుంటూ ఉంటుంటారు. క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, సిక్ మతస్థులు ఉన్నారు, బౌద్ధ మతస్థులు ఉన్నారు, జైన్ మతస్థులు ఉన్నారు. ఏ మతాల వాళ్ళు దీక్ష తీసుకున్నా గురువుకు ప్రణామం చేసినప్పుడు దాని అర్థం వాళ్ళ మతాల్లో వాళ్ళ భగవంతుడికి ప్రణామం చేస్తున్నట్టే ఇక్కడ అర్థం. అది అంతేగాని మేము క్రిస్టియన్స్ కదా, మాకు శివుడు లేడు కదా, మరి మీరు చెప్తున్నట్టు శివుడికి కదా ప్రణామం పోయేది, మరి మా సంగతి ఏంటి అంటారు. వాళ్ళ భగవంతుడికే వెళుతుంది ఆ ప్రణామం అక్కడ. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ కానీ మిగతా భగవంతులు వేరు కాదు. ఇక్కడ భగవంతుడు అంతా ఒకటే. యావత్ మానవ జాతికి ఉన్న భగవంతుడు ఒకటే కదా. అంతేగాని క్రిస్టియన్లకి ఏం సపరేట్ దేవుడు లేడు, హిందువులకి ఏం సపరేట్ దేవుడు ఉన్నాడు. అక్కడ మనం పూజిస్తుంటాం రకరకాల రూపాల్లో, మన ధర్మం కాబట్టి, మనది కల్చర్ అంటారు. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. భగవంతుడికి సమర్పణ భావన. ఆధ్యాత్మికంగా మీకు ఉన్నతి చెందాలనుకుంటున్నారా లేదా, ముందు మనసులో అది డిసైడ్ చేసుకోవాలి. భగవంతుడి పూజించకపోయినా పర్వాలేదు, నకిలీ పూజ మాత్రం చేయకండి. అది దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే భగవంతుడికి అదే క్షణంలో తెలిసిపోతుంది. అక్కడ మీరు భగవంతుని బురిడి ఎవరు కొట్టించలేరు. మరి శక్తి అంటే భగవంతుడే కదా. భగవంతుడికి శక్తికి, శివుడికి శక్తికి తేడా లేదు కదా. శివుడు అర్ధనారీశ్వరుడు అని మనం పూజిస్తుంటాం. సగం శివుడైతే సగం శక్తే కదా అక్కడ. మరి శక్తి జ్ఞానవతి అయినప్పుడు శక్తిని బురిడి కొట్టించాలని ప్రయత్నం చేస్తే ఎలా చెప్పండి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. చక్కగా మీరు మీ యొక్క ఆధ్యాత్మిక యాత్ర కొనసాగాలని అందరికీ నేను నా యొక్క శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఎలాంటి సందేహం పెట్టుకోబాకండి. ఆధ్యాత్మిక యాత్ర మొదలుపెట్టినప్పుడు ఇదేం కొత్త విషయం కాదు. అతి ప్రాచీన కాలం నుంచి
గొప్ప గొప్ప చక్రవర్తులు, గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప యోగులు, గొప్ప గొప్ప పండితులు, గొప్ప గొప్ప డబ్బున్న వాళ్ళు, చివరికి అందరూ ఆధ్యాత్మిక యాత్ర చేయాల్సిందే. అది ఎంత తొందరగా మొదలైతే మీకే అంత మంచిది. క్రియలు కావటం లేదు, ఈ గురువు నకిలీ గురువు అని గురువుని వదిలేసి వెళ్ళిపోతారనుకోండి, మళ్ళీ బహుశా మీకు గురువు దొరకడం కష్టమైపోవచ్చు. అప్పుడు చాలామంది అంటుంటుంటారు, మేము ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నామండి, మాకు గురువు దొరకటం లేదు. మరి పూర్వజన్మలో ఇలాగే ఏదో గురువు దగ్గర దీక్ష తీసుకుని ఉండి ఉంటారు, ఆ గురువుని వదిలేసి ఉంటారు 6 నెలల తర్వాత. మరి అది గురునింద అవుతుంది కదా, అక్కడ గురు ద్రోహం అయిందిగా అక్కడ. దాని ఫలితం మరి ఈ జన్మలో మీకు గురువు కావాలి, మీకు కావాలనుకున్నప్పుడు మీకు గురువు దొరకటం లేదంటే ఎలా? మరి ఆ ఫలితం అది. సో గురువు దొరకటం కూడా అది ఒక అదృష్టమే కదా. ఇందాక మీకు ఉదాహరణ ఇచ్చాను, యాక్సిడెంట్లో వరకు గొప్ప సీరియస్ యాక్సిడెంట్ అయింది, ఆ టైంలో అక్కడ దగ్గరలో హాస్పిటల్ అనేది ఉండటం అనేది అదృష్టమే కదా. లేదా దూరంగా, నగరానికి దూరంగా ఎక్కడో అడవిలో మీకు యాక్సిడెంట్ అవుద్ది, హైవే మీద ఎక్కడో, మీరు మరి హాస్పిటల్ నగరానికి వచ్చేసరికి సమయం పడుతుంది, ఈ లోపల చచ్చిపోతాడు ఆ వ్యక్తి. సో సమయానికి వైద్య సహాయం అందటం కూడా అదృష్టమే కదా, సమయానికి డాక్టర్ దొరకటం అనేది. అదేవిధంగా మీకు సమయానికి జీవితంలో ఒక గురువు దొరకటం కూడా అదృష్టంగా భావించండి. ఒకసారి గురువు దొరికాడంటే గట్టిగా పట్టేసుకోండి ఇక్కడ కాళ్ళు, వదలకండి. ఏమవుతుంది, మీరు ఏం సాధించాలని మీ జీవితంలో వదిలేయాలనుకుంటున్నారు గురువుని? అదేదో అంటారు చూడండి, ఒక క్రాబ్, ఇంగ్లీష్లో క్రాబ్ అంటారు, మన తెలుగులో వెంట్రుకాయో ఇది అంటారు దాన్ని. ఒకసారి అది పట్టుకుందంటే వదలదు, దాని చేతులు నరకాల్సిందే కానీ అదైతే వదలదు. ఆ విధంగా ఉండాలి. ఆధ్యాత్మిక యాత్రకు వచ్చినప్పుడు ఒకసారి గురువు పట్టుకున్నప్పుడు వదలకూడదు ఇక. అప్పుడు విజయం అనేది దొరుకుతుంది. మీకు కూడా సమయం గడిచే కొద్ది కూడా మీకు భగవంతుడు కూడా ఏదో ఒక కొన్ని సిగ్నల్స్ చూపిస్తాడు, మీ సాధన అంతా చక్కగా జరుగుతుందనే విషయం. మీ యొక్క సందేహాలు కూడా నివృత్తి అయిపోతూ ఉంటుంటాయి. మొదటి నుంచి అనుమానం పడితే ఎలా చెప్పండి? డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మొదటి నుంచి అనుమానంతో పోతే ఎట్లా? ఆ మందే పనిచేయదు ఇక. ముందు సమయం ఇవ్వండి ఆ మందు పనిచేయడానికి. ఆ డాక్టర్ తన ప్రయత్నం తను చేయనివ్వండి. ఆయన చెప్తాడు ఏదో, ఈ రోజు మందు తీసుకోవాలి మీరు, తప్పకుండా ప్రతి 8 గంటలకు ఒకసారి టాబ్లెట్ వేసుకోవాలి, అలాగే కొన్ని ఆహార నియమాలు పాటించాలి అని చెప్తాడు. మీరు ఆ మందు సరిగ్గా వేసుకోకుండా నిర్లక్ష్యం చేసి, అదేవిధంగా ఆయన చెప్పిన ఆహార నియమాలు పాటించకుండా, నాకు జబ్బు నయం కావటం లేదు, ఈ డాక్టర్ ఎందుకు పనికిరాడంటే ఎలా చెప్పండి? ప్రతిదీ అంతే, ఆధ్యాత్మిక యాత్రలు కూడా అంతే. నేను చెప్పదలుచుకున్నది మీకు. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మీకు అందరికీ భగవంతుడి కృప దొరకాలని కోరుకుంటున్నాను. బాయ్.